హాయ్ ఎవ్రీవన్, నా పేరు సతీష్ ఫ్రమ్ రాజమండ్రి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గర్వకారమైన కొండపల్లి బొమ్మల ప్రపంచంలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. విజయవాడ సమీపంలో కొండపల్లి గ్రామం 400 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ చెక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్. ఈరోజు నేను కొండపల్లి గ్రామంలో ఉన్నటువంటి వెంకటరమణ కొండపల్లి టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ బొమ్మలను కొండపల్లి బొమ్మలు అని పిలుస్తారు. ఇవి తేలికైన తెల్ల పొనికి చెక్కతో తయారు చేస్తారు. ఈ కళ తరతరాలుగా కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్రెండ్స్. ఈ కొండపల్లి బొమ్మలను తెల్ల పొనికి అనే ప్రత్యేకమైన చెక్కతో తయారు చేస్తారు. మొదట చెక్కను కావలసిన ఆకారంలో కత్తిరించి తరువాత చేతితో చెక్క బొమ్మల రూపాన్ని ఇస్తారు. ఆ తరువాత బొమ్మలకు రంగులు వేసి అందమైన డిజైన్లతో అలంకరిస్తారు. ప్రతి బొమ్మ వెనక కళాకారుల శ్రమ, నైపుణ్యం దాగి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఈ బొమ్మలను కొనుగోలు చేసి మన సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించవచ్చు. ఇంటి అలంకరణకు బహుమతులుగా ఇవి ప్రత్యేకంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ SKS సిర్కి వ్లాగ్స్. నమస్తే అండి, మీ పేరు? సాయి అన్న. సార్, మీ షాప్ నేమ్ అండి? వెంకటరమణ టాయ్స్. వెంకటరమణ టాయ్స్. సార్, ఇక్కడ లొకేషన్ ఎక్కడ సార్ కరెక్ట్గా? ఇది కొండపల్లి బొమ్మల కాలనీ. ఓకే, కిల్లా రోడ్, కొండపల్లి బొమ్మల. సార్, మీ షాప్లో ఏమేమి ఉంటాయి సార్? చెక్క బొమ్మలు అన్నీ ఉంటాయి. చెక్క బొమ్మలు అన్నీ ఉంటాయి అంటే ఏవి? ఇప్పుడు ఏనుగంబారీలు, ఇంకా ఎడ్లబళ్ళు, ఓకే, రథాలు. ఓకే, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఇప్పుడు డాన్సింగ్ డాల్ అనేది ఇప్పుడు మీరు డాన్సింగ్ డాల్ తయారు చేస్తారు కదా, ఎన్ని రోజులు పడుతుంది సార్ ఈ బొమ్మ తయారవడానికి మీకు? అంటే సింగిల్ పీస్ అని పెట్టుకోం సార్. రోజుకి వచ్చి 22, రోజుకి 22, 4. ఓకే, అయిపోతుంది. అంటే మొత్తం ప్రాసెస్ అంతా కలిపి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాను? ఒక బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? 1 డేలో కంప్లీట్ అవుద్దా? 5 డేస్ పడుతుంది. 5 డేస్ పడుతుంది. ఓకే. ఇప్పుడు మీ షాప్లో ఆన్లైన్ డెలివరీ ఉందండి? అవును సార్. ఓకే. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెడితే మనం ఆర్డర్ చేస్తారా? చేస్తాం సార్. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరు మేడం? ఏంటి పేరు మేడం? రాజ్యలక్ష్మి. ఓకే మేడం. ఎన్ని సంవత్సరాలు చేస్తారు మేడం? 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇక్కడ డాన్సింగ్ డాల్స్ తయారు చేస్తాము. ఓకే. డాన్సింగ్ డాల్స్కి వచ్చేసి తల, బాడీ, లంగా, కాళ్ళు, 4 ఐటమ్స్ ఉంటాయి. 4 ఐటమ్స్ విడివిడి పార్ట్లుగా ఉంటాయి. విడివిడి పార్ట్స్ గా ఉంటాయి. వాటికి ఒక పిండి అనేది ఉంటది, అచ్చుపిండి అంటాం. ఆ అచ్చుపిండిని చపాతీ లాగా ప్రిపేర్ చేసి దాన్ని అచ్చులో పెట్టి ఐటమ్ అనేది మోడల్ తయారు చేస్తారు. ఆ అచ్చు ప్రిపేర్ అయిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అని 2 ఉంటాయి. ఆ రెండింటిని అలా జాయింట్ చేస్తారు. ఇది కాలు. అలాగే సేమ్ బాడీ. బాడీ మేడం. ఇది కూడా అచ్చు. ఇది కూడా సేమ్ టు సేమ్, ఫ్రంట్ బ్యాక్. ఇది హెడ్ మేడం. హెడ్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇది కూడా సేమ్ టు సేమ్, ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేస్తారు. ఇది లంగా. ఇది కూడా అలాగే. ఇది ఫైనల్ పార్ట్ మేడం. ఇది లాస్ట్ పాయింట్. ఇందులో పెద్ద సైజ్, చిన్న సైజ్ కూడా ఉంటాయి మేడం? ఉంటాయి. 3 సైజెస్ ఉంటాయి, 10, 13, 15 ఓకే ఇంచెస్. ఓకే. ఇదే మేడం నేను చెప్పిన పిండి ముద్ద మేడం. ఇది అచ్చు పిండి. ఓకే. అచ్చుగా జాయింట్ అయిన తర్వాత ఇదిగో ఇలా ఉంటది కదా, ఫస్ట్ ఇలా ఉంటది. పైన ఇది కట్ చేసేసి ఇలా పిన్ పెట్టి ఇలా పిండి పెడతారు. పిన్ యాడ్ చేస్తారు. ఈ పిన్ పెట్టిన తర్వాత ఇదిగో నెక్స్ట్ వీళ్ళ దగ్గరకు వస్తాయి. ఇలా పిన్ పెట్టారు కదా, 1 డే మొత్తం ఆరుతుంది. ఆరిన తర్వాత ఖర్చు కొడతారు. అంటే ఇలా గరుగ్గా లేకుండా ప్లెయిన్ గా ఖర్చు కొడతారు. ఖర్చు కొట్టిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఖర్చు కొట్టింది మా దగ్గరకు వచ్చింది. ఈ ఫినిషింగ్ పిండి అనేది మళ్ళీ సపరేట్. అది పిండి అలా ఉంటది, స్మూత్ గా ఉంటది.
దీన్ని ఎలా ఫినిషింగ్ చేస్తారు అంటే జాయింట్స్ కవర్ చేస్తారు. ఓకే ఓకే ఫ్రంట్ బ్యాక్ మనం జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ అనేది కనిపించకుండా కవర్ చేసి మధ్యలో డిజైన్ అనేది స్కేల్ తో గీసి బ్రష్ చేస్తాం. ఓకే బ్రషింగ్ చేస్తారు. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఓకే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటది ఓకే లంగా అనేది. ఇదిగో ఇది మొత్తం ఇలాగా జాయింట్ అనేది కనిపించదు మనకి. ఇలాగా అక్కడ పిన్ పెట్టినప్పుడు పిండి ఎలా ఉంది అది కూడా కనిపించదు, ప్లెయిన్ గా ఉంటది. ఓకే మేడం. తర్వాత లోపల ఇలా పట్టి పెడతాం. పట్టి పెడతారు. ఓకే మేడం ఎన్ని రోజులు పడుతుంది మేడం తయారు అవడానికి? 1 వీక్ పట్టిద్ది. మొత్తం ఒక డాల్ చేయడానికి 1 వీక్ పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవడానికి 1 వీక్ పడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పైన మొత్తం చూసారు కదా ఇలాగా. అవును మేడం. ఈ కింద వచ్చేసి కలరింగ్ మొత్తం కలరింగ్. ఓకే ఇట్లా కలర్స్ వచ్చేసి పైన ఇట్లా వస్తుంది. లంగా. ఓకే బాడీ కాళ్ళు ఉంటాయి సార్, కాళ్ళు ఇంకా తీసుకురాలి. అది పెయింటింగ్ ఇలా అయిపోయిన తర్వాత పెయింట్ మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి గోల్డ్ వేసి సన్న పని చేస్తాం. ఓకే డిజైన్ మొత్తం. ఇది వచ్చేసరికి బాడీ. ఓకే ఇది బాడీ డిజైన్ పెయింటింగ్ మొత్తం అయిపోయేసరికి అక్కడ వచ్చేసరికి మొత్తం బ్యాలెన్స్ పెట్టాలి. ఓకే బ్యాలెన్సింగ్ చేయడానికి. నమస్తే మేడం గారు. నమస్తే. మీ పేరు మేడం? నా పేరు ఆయిషా మేడం. ఎక్కడ మేడం ఇది మీ షాప్ నేమ్ పేరు ఏంటండి? మా షాప్ నేమ్ వెంకటరమణ టాయ్స్. ఎక్కడ మేడం అడ్రస్? ఎక్కడ? కొండపల్లి కిల్లా రోడ్. కొండపిల్ల కిల్లా రోడ్. చూపిస్తారా ఏమో ఉన్నాయి మీరు? చెప్పండి మేడం. ఇది డాన్సింగ్ డాల్ 24 ఇంచెస్. డాన్సింగ్ డాల్ 24 ఇంచెస్. ఓకే ఆయిల్ పెయింట్ ఇది వాష్ చేసుకోవచ్చు మీరు. ఓకే 24 ఇంచెస్ వచ్చేసి మీకు 1750 రూపాయలు పడుతుంది. 1750 రూపాయలు పడుతుంది. ఓకే ఇది 10 ఇంచెస్ డాన్సింగ్ డాల్. 10 ఇంచెస్ డాన్సింగ్ డాల్. ఓకే 10 ఇంచెస్ వచ్చేసి మీకు ఇది కూడా ఆయిల్ పెయింట్ వాష్ చేసుకోవచ్చు. 10 ఇంచెస్ 400. ఎంత పడుతుంది మేడం ఇది? 400. ఓకే ఇది మేడం ఇదేమో 13 ఇంచెస్ ఆయిల్ పెయింట్. 13 ఇంచెస్. ఓకే 13 ఇంచెస్ వచ్చేసి మీకు 500 పడుతుంది. ఇది కూడా ఆయిల్ పెయింట్. ఇదంతా అసెంబ్లీ మేడం ఇది? అసెంబ్లీ మొత్తం అంటే స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. ఓకే స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే దీంట్లో కూర్చోబెట్టుకోవాలి. ఎంత పడుతుంది మేడం ఇది? 500. ఆయిల్ పెయింట్ ఎంత మేడం? 15 ఇంచెస్. 15 ఇంచెస్ ఆయిల్ పెయింట్ వచ్చేసి మీకు 550 రూపీస్ పడుతుంది. 550 పడుతుంది. ఓకే పెద్ద ఎంత సైజ్ అంటారు మేడం? ఇది 24 ఇంచెస్. 24 ఇంచెస్. ఓకే 24 ఇంచెస్ తర్వాత 15 ఇంచెస్. 15 ఇంచెస్. 15 ఇంచెస్ తర్వాత మీకు 13 ఇంచెస్. ఓకే 13 ఇంచెస్ తర్వాత 10 ఇంచెస్. 10 ఇంచెస్. ఓకే చెప్పండి. ఇది వుడ్ పౌడర్ తో వస్తుందండి మీకు. వుడ్ Powder, పౌడర్ కర్రపెండలం పౌడర్ అంటే డాన్సింగ్ డాల్ మెటీరియల్ అయితే దాంతోనే వస్తుంది. ఎంత పడుతుంది ఇది? ఇది వచ్చేసి దగ్గరగా 9500 పడుతుంది. 9500 పడుతుంది. ఓకే ఇది పెద్దది మేడం? పెద్దది కూడా అదే మెటీరియల్. ఓకే పెద్దది వచ్చేసి మీకు 22,000 పడుతుంది. 22,000 పడుతుంది. ఓకే వుడ్ పౌడర్ అను ఫైబర్ పౌడర్ తో వస్తుంది. ఫైబర్ పౌడర్. ఓకే ఇది వచ్చేసి మీకు 6500 పడుతుంది. 6500. అంటే మెటీరియల్ వేరు కదా, వాష్ చేసుకోవచ్చు. ఇది ఓకే వాషబుల్. ఇవి కూడా వాషబుల్ ఏమి. ఓకే మేడం. ఓకే మీరు చెప్పండి. ఎడ్ల బండి అండి. ఓకే ఎడ్ల బండి 18 ఇంచెస్. 18 ఇంచెస్ ఎడ్ల బండి గ్లాస్ తో వచ్చేసి మీకు 2800 పడుతుంది. 2800 పడుతుంది. ఓకే గ్లాస్ లేకుండా వచ్చేసి మీకు 1450 రూపాయలు పడుతుంది. 1450 రూపాయలు. ఓకే ఇదేమో 10 ఇంచెస్. ఓకే 10 ఇంచెస్ వచ్చేసి మీకు గ్లాస్ లేకుండా 550 రూపీస్. 550 పడుతుంది. ఓకే గ్లాస్ తో కలిపి 850 రూపీస్. 850. అంటే మాది హోల్సేల్ కావు, హోల్సేల్ ప్రైస్. హోల్సేల్ ప్రైస్. ఇది మేడం దశావతారం. దశావతారం. దశావతారం గ్లాస్ లేకుండా మీకు 1350 రూపాయలు పడుతుంది. 1350 రూపాయలు. ఓకే గ్లాస్ తో అయితే మీకు 2400. 2400. మేడం ఆన్లైన్ డెలివరీ చేస్తారు మేడం? ఉంది, ఆన్లైన్ ఉంది మనకి. ఓకే యూపీఎస్ డిస్ప్లే మీద నెంబర్ పే చేస్తాను, డిస్ప్లే చేస్తాను కంపల్సరీగా. నెక్స్ట్ మేడం ఇదేమో బాల్. ఓకే అంటే వాటర్ తోడుతున్నట్టు. ఓకే ఇది వచ్చేసి మీకు 450 రూపీస్ పడుతుంది. 450 పడుతుంది. మేడం ఏ చెక్తో చేస్తారు మేడం ఇది? ఇది తెల్ల పొనికితో చేస్తారు. తెల్ల పొనికితో చేస్తారు. ఇదేమో తాడ్ చెట్టు. ఓకే తాడ్ చెట్టు వచ్చేసి మీకు 380 రూపీస్ పడుతుంది. 380 రూపీస్ పడుతుంది. ఇది మేడం బాలాజీ ఫేస్. ఓకే బాలాజీ ఫేస్ గ్లాస్ లేకుండా వచ్చేసి మీకు 200 పడుతుంది. ఇది గ్లాస్ తో మేడం? గ్లాస్ తో వచ్చేసి మీకు 450 రూపీస్. 450 పడుతుంది. గణేష్ వుడ్ పౌడర్ అను ఫైబర్ పౌడర్ తో వస్తుంది. ఓకే గ్లాస్ లోనేమో 1250 రూపాయలు. 1250 రూపాయలు పడుతుంది. గ్లాస్ లేకుండా 850 అలా పడుతుంది. మేడం ఇది మేడం బాలరాముడు బాలరాముడు. బాలరాముడు గ్లాస్ తో మీకు 650 రూపీస్. 650 పడుతుంది. ఓకే
ఇది గణేష్ వస్తుంది. గణేష్ గణేష్ వచ్చేసి ఇది కూడా అంతే. ఓకే, ఇది కూడా ఏ చెక్కతో మేడం? ఇది వుడ్ పౌడర్ తో మోల్డింగ్ వస్తుంది. వుడ్ పౌడర్ మోల్డింగ్ వస్తుంది. ఓకే, ఎంత పడుతుంది అన్నారు మేడం? ఇది ఇది 1100. 1100. ఇది మేడం ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఎంత పడుతుంది? ఇది 1350. 1350. ఓకే, ఇదిలోనే దాంట్లోనే ఇంకొక మోడల్ ఛత్రపతి శివాజీ. ఓకే, ఎంత 1650. 1650 పడుతుంది మేడం. ఇది అది ఫేస్ వచ్చేసి 2400. 2400. ఓకే, 3 ఫేసెస్. ఇది మేడం రాధాకృష్ణ. అది అది కూడా 1650. ఎంత పడుతుంది మేడం? 1650. ఇది మేడం రాధాకృష్ణ వచ్చేసి 1350. 1350. బుద్ధ సార్. ఇది బుద్ధ వచ్చేసి మీకు 650 రూపీస్. 650 పడుతుంది విత్ గ్లాస్ తో. ఓకే, ఆటో స్మాల్ సైజ్ వచ్చేసి మీకు 380 రూపీస్. 380 రూపీస్ పడుతుంది. ఓకే, లారీ వచ్చేసి లారీ కూడా మీకు అంత 380 రూపీస్ స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ వుడ్ మేడం ఎంత? వుడ్. ఓకే, ఎంత పడుతుంది మేడం? ఇది 350, 380. ఇది వచ్చేసి 250, 350. ఇది కూడా అంతే. 350. ఓకే, రిక్షా. ఓకే, నిమిషం తీసి చూపిస్తాను. బో రిక్షా వచ్చేసి రిక్షా కూడా 380 రూపీస్ పడుతుంది. 380 రూపీస్ పడుతుంది. ఓకే మేడం. ఇది దశావతారం. 2400 పడుతుంది. 2400. ఓకే, గ్లాస్. గిఫ్ట్ ఆర్టికల్ గా ఇచ్చి కూడా బాగుంటుంది. బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ కి ఓకే, బోట్. బోట్ మేడం ఇది ఎంత పడుతుందండి? బోట్ వచ్చేసి 1100. 1100. దీంట్లో సైజెస్ ఉంటాయి. ఓకే, సైజ్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కూడా ఉంటాయి మేడం. ఇది గ్రామ్ ఫోన్. గ్రామ్ ఫోన్ వచ్చేసి మీకు 750 రూపీస్ పడుతుంది. 750 విత్ గ్లాస్. ఇది రామ్ పరివార్ వచ్చేసి 1300. 1300. ఓకే, ఇది వచ్చేసి మెటల్. బాలాజీ వచ్చేసి దీంట్లో సైజెస్ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి big స్మాల్ సైజు 1250 రూపీస్ పడుతుంది. 1250 రూపీస్ పడుతుంది. 75 రూపాయలు వెళ్ళి. 70 రూపాయలు పడుతుంది. ఓకే, హట్. ఇది హట్ వచ్చేసి 85 రూపీస్. 85 రూపీస్ పడుతుంది. ఓకే మేడం. ఇది తులసికోట అండి. తులసికోట వచ్చేసి బిగ్ సైజు 250 రూపీస్. 250. ఓకే మేడం. ఇది అష్టలక్ష్మి సెట్ ఉంది. ఎంత పడుతుంది? అష్టలక్ష్మి సెట్ వచ్చేసి సెట్ వస్తుంది. ఓకే, సెట్. ఇది పవర్ కి సెట్ వస్తుంది. సెట్ వచ్చేసి 4800 పడుతుంది. 4800. ఓకే, సెట్ ఇలాగా. అంటే ఓకే, ఎలిఫెంట్స్ తో కలిపి 4800 పడుతుంది ప్రైస్. ఓకే, బాలాజీ వచ్చేసి మీకు 850 రూపీస్ పడుతుంది మేడం. 850 రూపీస్. ఓకే, పెద్దది. వెన్న కృష్ణ 380 రూపీస్ పడుతుంది ప్రైస్. 5 in 1. 5 ఇన్ మేడం. ఎంత పడుతుందండి? ఇది 220 రూపీస్. 220 రూపీస్ పడుతుంది. ఇలాగా 5 ఇన్. బొమ్మలో బొమ్మ వస్తుంది. అవ్వతాతండి. ఓకే, 550 రూపీస్. 550. అంటే మీరు బల్క్ గా తీసుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది హోల్సేల్ కాబట్టి. అంటే మ్యానుఫ్యాక్చర్ మాదే. ఓకే, మీది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఏదైనా ప్రతి బొమ్మ మందే ఓన్ మ్యానుఫ్యాక్చర్. ఓకే, వర్కర్స్ ఉన్నారు మనతో చేస్తాం. బల్క్ గా తీసుకుంటే ప్రైస్లు ఇంకా తగ్గొచ్చు. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి. ఓకే, ఓకే. అంబర్. ఓకే, ఏకాండం చెక్కతో వస్తుంది మీకు 750 రూపీస్ పడుతుంది. 750 రూపీస్. అంటే వేరే పార్ట్స్ ఏం పడకుండా ఇది వుడ్ అనుకోండి, ఒక్క వుడ్ తోనే చెక్కింది అది. ఓకే, ఇంకోటి కూడా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మీకు 380 రూపీస్ పడుతుంది. ఎంత పడుతుంది అన్నారు మేడం? ఇది 750. 750. ఓకే, ఫ్లవర్ వాజెస్ ఇవి వచ్చేసి 750 రూపీస్. 750 రూపీస్. ఒక నిమిషం. మేడం పెన్ స్టాండ్స్ ఇవి. Okay. అంటే శాండిల్వుడ్ లో థర్డ్ క్వాలిటీ వస్తుంది. శాండిల్వుడ్. ఓకే, ఎంత పడుతుంది కాస్ట్? 250 రూపీస్ అలా. 250 పడుతుంది. అంటే ఒక్కో ప్రైస్. Okay. కార్వింగ్ బట్టి. అంటే బిగ్ స్మాల్ లెక్క. అవును, అంటే కార్వింగ్ ఉంటుంది కదా దానికి, దాన్ని బట్టి. ఇవి మేడం ఇది పెన్ స్టాండ్. పెన్ స్టాండ్ ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి 500. 500. బ్యాండ్ సెట్ అండి. Band set, దీంట్లో 8 మెంబర్స్ వస్తారు. 8 మెంబర్స్. 8 మెంబర్స్ వచ్చేసి మీకు 8000 పడుతుంది. ఓకే, అంటే ఇలా big set size మేడం కదా. ఇది? Big Okay. size కదా. 8000. ఓకే, అగరబత్తి స్టాండ్. ఓకే, ఇదేమో ఇక్కడ ధూపం పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడేమో హోల్స్ ఉంటాయి. ఓ ఈ హోల్స్ లో ఆపోజిట్ గా అగరబత్తి పెట్టుకోవచ్చు. ఎంత పడుతుంది కాస్ట్? ఇది ఇది వచ్చేసి 250 రూపీస్. 250. ఇక్కడేమో స్టాక్ ఓకే, అగరబత్తులు. స్టాక్ పెట్టుకోవడం. ఇది కూడా ఉంది. రౌండ్ వచ్చేసి ధూపం పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. 150 రూపీస్ 150 పడుతుంది. ఓకే, హోల్సేల్ ప్రైస్. ఇది కుంకుమ భరణి ఎంత పడుతుంది? 100 రూపీస్. 100. ఓకే, ఇదేమో శాండిల్వుడ్ లో థర్డ్ క్వాలిటీ. ఇది కూడా కుంకుమ భరణి.
ఇది వచ్చేసి 80 రూపీస్. 80 రూపీస్. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ ఉంటుంది మేడం ఇది? అంటే కీ చైన్ ఉందండి, కీ చైన్ 20 రూపీస్. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్. ఓకే, కీ చైన్ 20 రూపీస్. చెక్కతోటే చెక్కతో 20 రూపీస్ పడుతుంది ఇది. ఏంటి మేడం ఇది? 150 రూపీస్. బాలాజీ కుంకుమ రండి మేడం. తాంబూలం కుంకుమ. తాంబూలం. ఇది కూడా 150 రూపీస్. 150 అంటే ఓకే. పసుపు కుంకుమ. ఓకే, ఓకేనా? ఇది రాజారాణి. రాజారాణి. ఓకే, రాజారాణి వచ్చేసి ఇది కూడా కుంకుమ వర్ణే, అబ్బాయి అమ్మ వేస్తారు. ఎంత పడుతుంది? 140 రూపీస్. 140 పెయిర్. ఓకే, సంక్రాంతి థీమ్ థీమ్ 850 రూపీస్ పడుతుంది. 850 సార్. 850 850 రూపీస్. పంచముఖ ఆన్ చేసి. ఓకే, అంటే దీంట్లో 2 సైజెస్ ఉంటాయి. ఇది స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ వచ్చేసి మీకు 1300 పడుతుంది. 1300 పడుతుంది. ఓకే, మజ్జిగ చిటిక తీయండి. ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి 650 రూపీస్. 650. దీంట్లో సైజెస్ ఉంటాయి. ఓకే, డబుల్ సైజ్ స్మాల్ సైజ్. పెళ్లి కొడుకు పెరుగుతుంది. 550 రూపీస్ సార్ ప్రైస్. 550 పడుతుంది. ఓకే, దీంట్లోనే మళ్ళీ కుంకుమ రెండు టైప్ ఉంది. ఓపెన్ అవుతుంది. ఓకే, చావట్లేదు 200. కుంకుమర్ని. ఓకే, ఇందులోనే ఇది ఎంత పడుతుంది మేడం కాస్ట్? ఇది వచ్చేసి 400. బుట్ట బొమ్మ. బుట్ట బొమ్మ వచ్చేసి 160 రూపీస్. ఇది కూడా కుంకుమ వర్ణ ఇది యూస్ కుంకుమ, చేసుకోవాలి. ఓకే. లేదు రిటర్న్ గిఫ్ట్ లా ఇచ్చుకోవాలని. ఎంత పడుతుంది మేడం? 160. ఇవేమో పికాక్స్ అండి. పికాక్స్. ఓకే, దీంట్లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఉంది. బిగ్ సైజ్ వచ్చేసి 350 రూపీస్. 350 పడుతుంది. ఓకే, స్మాల్ సైజ్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, స్మాల్ సైజ్ 250. ఇది 250 పడుతుంది. పెయిర్. ఇది మేడం లైన్స్. లైన్స్ కూడా వచ్చేసి మీకు ఈచ్ వన్ 200 అలా పడుతుంది. దీని పేరు ఎంతో ఉంది. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ స్వామి. ఇది వుడ్డే మేడం? ఇది గుడ్ డే మ్యామ్. ఎక్కడ నుంచి చెక్కతో వస్తుంది మీకు 1050 పడుతుంది. 1050 పడుతుంది. ఓకే, ఇందులో ఇవి మేడం ఇది పాట్ లేడీ. పాట్ లేడీ వచ్చేసి మీకు 200. 200 పడుతుంది. ఇదేమో క్లాక్ అంటే టైమ్ డేట్ మనం సెట్ చేసుకుంటాం. 650 రూపీస్. 650 పడుతుంది. ఇది మేడం పెన్ హోల్డర్స్ మేడం. ఇవి ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 450 రూపీస్. 450. బాదం ముడ్డుతో వస్తుంది. బాదం ముద్ద. బాదం ముడ్డుతో. ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మీకు 550 రూపీస్. 550. ఓకే, డెకరేటివ్ ఐటమ్ బాగుంటుంది. కార్ వచ్చేసి 80 రూపాయలు పడుతుంది. ఎంత పడుతుంది? 80 రూపాయలు. 80 రూపాయలు. ఓకే, ఇదేమో పిల్లలు లాక్కొని వెళ్ళేటట్టు బండి. ఓకే, అంటే ఇలా తాడు పట్టుకొని లాక్కొని వెళ్తే అది డ్రమ్స్ కొడుతూ ఉంటుంది. 250 రూపీస్ పడుతుంది ప్రైస్. 250. హోల్సేల్. ఎలా ఎంత పడుతుంది ఇది? 250. ఓకే, 120 రూపీస్ పడుతుంది. 120. ఫార్మల్ సెట్. ఓకే, ఇలా సెట్. సెట్ ఎంత పడుతుంది? 550. ప్యాంట్ సెట్. 6 మెంబర్స్ 1450 రూపాయలు పడుతుంది. 1450. అంటే దీంట్లో సైజెస్ బట్టి ఉంటుంది. 3 మెంబర్స్ ఉన్నది ఏమో 750. 2 మెంబర్స్ ఉన్నదేమో 650. అంటే ఇలా ఉంటది కదా, దీన్ని బ్యాలెన్స్ చేసి దీంట్లో క్యాచ్ పెట్టాలి. ఇలా పిల్లలకి ఫోకస్ పెరగడానికి. ఎంత పడుతుంది మేడం ఇది? 180 రూపీస్. 180. కార్ షోకి వాటికి కంఫర్టబుల్ సెట్ వచ్చేసి 200 పడుతుంది. 4 వస్తే సెట్కి. ఇంకోటేమో 2 ఉంటాయి. 150 రూపీస్ పడుతుంది. మేడం ఇది మేడం ఇది స్టిప్పింగ్ చేస్తాను ప్రస్తుతానికి. అంటే ఇది వచ్చేసి మీకు 400 పడుతుంది. వట్టి వేరుతో వస్తుంది మీకు. ఇది మేడం వట్టి వేరు. దిష్టికి వాటికి పెడతారు ఇవి ఎక్కువగా. ఇది వచ్చేసి మీకు 550 రూపీస్ పడుతుంది హోల్సేల్. ఓకే, ఎడ్ల బండి 8 ఇంచెస్ది కూడా ఉంటుంది సార్. ఓకే, ఇది 8 ఇంచెస్. ఇది 10. ఇది 8 ఇంచెస్. ఇది ఎంత పడుతుంది? 10 ఇంచెస్. 10 ఇంచెస్ 550. ఓకే, 8 ఇంచెస్ ఏమో 450. 450. ఓకే, సైజుని బట్టి ఉంటుంది. ఓకే, ఈ సైజ్ వచ్చేసి మీకు 550 రూపీస్ పడుతుంది. 550. ఇది వస్తుంది. అంటే ఒరిజినల్ టైప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకే, మీకు ఇది వచ్చేసి 4500 పడుతుంది. 4500. ఇది మేడం అది వచ్చేసి మీకు దగ్గర 3000 పడుతుంది. 3000. ఇది మేడం ఇది వచ్చేసి 2500. ఫేస్ వచ్చేసి మీకు 650 రూపీస్. 650 పడుతుంది.
ఎలిఫెంట్స్ వచ్చేసి మీకు 700. 700 పేర్ ఎంత పడుతుందా? 700. 700. సోల్జర్స్ అంటే దీంట్లో సైజుని బట్టి ఉంటుంది. ఓకే సెట్ మేడం మీరు పెయిర్ వస్తాయి. పెయిర్ వచ్చేసి మీకు 3800 పడుతుంది. ఈ పెద్ద సైజ్ మేడం. ఈ చిన్న మేడం ఇవి వచ్చేసి మీకు 3000 పైన పడవచ్చు ఆల్మోస్ట్. సైడ్ హ్యాండ్స్ సైడ్ హ్యాంగింగ్స్ హోల్సేల్ ప్రైస్ 380 రూపీస్. ఎంత మేడం? 380. ఓకే. ఇది మేడం పెద్దది ఇదా 3800 పడుతుంది. 3800. ఓకే. ఇది కూడా అంతే 380. మిడిల్ హ్యాంగింగ్ కూడా ఉంది. ఓకే మిర్రర్ హ్యాండింగ్ కూడా ఉందా? అంటే అవి సైడ్స్ పెట్టుకున్నా ఇవి మిడిల్. ఓకే ఇవి ఎంత పడుతుంది? 450 సెట్ ఇలాగా 450. ఓకే. బొద్ద స్టేషన్ ఎంత పడుతుంది మేడం ఇది కాస్ట్? బొద్ద ఫ్రేమ్ తో కలిపి మీకు 5000 పడుతుంది. 5000 పడుతుంది. ఓకే. స్లీపింగ్ చైర్స్ ఉన్నాయి. వుడ్ మేడం ఇది అంతనా? ఉంటాయి. ఎంత పడుతుంది మేడం ఇది? 4800. 4800. ఇది మేడం 4800 పడుతుంది. ఇది వచ్చేసి మీకు 3800. 3000. ఓకే. ఇది మీకు 750 రూపీస్ పడుతుంది. ఓకే 750. వారిని తయారు చేస్తాం. ఓకే. ఏనుగు మీద మరి ఈ చెక్క సార్ ఇది చెక్క తెల్ల పునికి అండి. ఈ చెక్క వాడడానికి కారణం ఏంటండి గురుగారు? ఓకే పీస్ఫుల్ కటింగ్. మన సంప్రదాయ కళలు ప్రోత్సహించడం మన బాధ్యత. కొండపల్లి బొమ్మలు కేవలం ఆట బొమ్మలే కాదు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ప్రతీకలు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది. స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.